ఇది దైవవాక్యం వేకువవాక్యం ఇది దైవవాక్యం వేకువవాక్యం ఇది దైవవాక్యం వేకువవాక్యం ఇది దైవవాక్యం. వేకువ వాక్యము వైకపోడు కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి కీర్తనల గ్రంథము 37-34. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గము అనుసరించుము. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. ఈ ఉదయకాల సమయంలో ఈ గొప్ప వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న 3 గొప్ప విషయాలను మనం గమనించాలి. మొట్టమొదటిది, ఈ వచనంలోనే యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గము అనుసరించుము అంటున్నాడు. మొట్టమొదటిది యాక్సెప్టెన్స్. ఆయన కొరకు కనిపెట్టుకొని ఆయన మార్గాన్ని నువ్వు ఇష్టపడి అది అనుసరించాలి. రెండవది, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. రెండవది చూస్తే అష్యూరెన్స్, దేవుడు నిన్ను ఖచ్చితంగా హెచ్చిస్తాను అంటున్నాడు. మూడవది, భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. అబండెన్స్, దేవుడు నీకు ధైర్యంతో కూడిన సమృద్ధిస్తున్నాడు. ఈ 3 మాటలు మన జీవితంలో దేవుడు నెరవేర్చేవాడుగా ఉంటున్నాడు. యాక్సెప్టెన్స్ అనేది నువ్వు చేయగలిగితే, అష్యూరెన్స్ అనేది దేవుడిస్తాడు. ఈ రెండింటి ద్వారా కలిగే గొప్ప విజయమే అబండెన్స్. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇంకా నువ్వు కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు? నీ జీవితంలో ఈ వచనము ఎంతో గొప్ప విశ్వాసాన్ని, నిరీక్షణను, ధైర్యాన్ని ఇస్తుంది. ఆయన కొరకు నువ్వు కనిపెట్టుకో చాలు. ఆయన మార్గాన్ని అనుసరించు, దేవుడే మిగతావి చేస్తాడు. ఈ వచనం నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు విశ్వాసంతో నువ్వు లోబడాలి. ఆయన కొరకు నువ్వు కనిపెట్టుకోవాలి. కనిపెట్టుకోవటం అంటే నిరాశతో కూర్చోవటం కాదు. దేవుడు తన సరైన సమయంలో తన కార్యం చేస్తాడని నువ్వు నమ్మకంతో ఎదురు చూడాలి. దేవుని సమయం ఎప్పుడు ఆలస్యం కాదు, అది ఎప్పుడు కూడా పరిపూర్ణమైనదిగా ఉంటుంది. నీవు నడిచే మార్గము అది ఎంతో ప్రాముఖ్యము. లోకంలో మనకు రకరకాలైన సులువైన అడ్డదారులు ఉంటాయి, మనుషులు చూపిస్తారు. అయితే మనము వాటి వైపు కాదు, ఆయన వాక్య మార్గం, ఆయన ఆజ్ఞల మార్గంలో మనం జీవించాలి. అప్పుడే దేవుడు మన పక్షాన ఉంటాడు, మన పక్షాన పోరాడుతాడు, విజయం ఇస్తాడు. దేవుని కొరకు కనిపెడుతూ ఆయన మార్గంలో నడుస్తున్నప్పుడు జనం మిమ్మల్ని చాలా చులకనగా చూస్తారు, తక్కువగా చూస్తారు. మీ పరిస్థితి ఆశించినంతగా ఉండకపోవచ్చు, కానీ దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించాలంటే మొట్టమొదట హెచ్చరిస్తాడు. హెచ్చరిక అనేది హెచ్చింపు జీవితంలోనికి తీసుకువెళ్తుంది. చాలాసార్లు మనము హెచ్చరికను ఇష్టపడకుండానే హెచ్చింపును కోరుకుంటాం. దేవుడు ఎప్పుడూ కూడా ఆయన విధానము ముందు హెచ్చరిస్తాడు, తర్వాత హెచ్చిస్తాడు. నువ్వు హెచ్చరికకు లోబడినప్పుడు నీ హెచ్చింపు చాలా సులభం అవుతుంది. హెచ్చరిక వద్దనుకుంటే హెచ్చింపు అనేది నీ దరిదాపులో కూడా ఉండదు. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నప్పుడు నువ్వు లోబడాలి, దాన్ని తీసుకో. కొన్నిసార్లు ఆయన పరిస్థితుల ద్వారా హెచ్చరిస్తాడు, వాక్యం ద్వారా హెచ్చరిస్తాడు, సేవకుల ద్వారా హెచ్చరిస్తాడు, పెద్దల ద్వారా హెచ్చరిస్తాడు, తల్లిదండ్రుల ద్వారా హెచ్చరిస్తాడు. కొన్నిసార్లు దేవుడు భార్య ద్వారా భర్తను హెచ్చరించి మాట్లాడతాడు, భార్యను కూడా భర్త ద్వారా హెచ్చరించి మాట్లాడతాడు, పిల్లలను తల్లిదండ్రుల ద్వారా హెచ్చరించి మాట్లాడతాడు. ఈ హెచ్చరిక నాకు వద్దు అని నువ్వు గనక అనుకుంటే హెచ్చింపు అనేది నీకుండదు.
ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా ఉన్న పరిస్థితులన్నిటిని బట్టి దిగులు పడుతున్నావు. ఈ పరిస్థితులన్నీ నీకు వ్యతిరేకంగా ఉన్నాయా? ఆయన యందు విశ్వాసం ఉంచు, నమ్మకం ఉంచు. నిన్ను హెచ్చరించే దేవుడే నిన్ను హెచ్చిస్తాడు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో అలాగ మనం చూసినట్లయితే దేవుని హెచ్చరికను పొంది ఆ తర్వాత హెచ్చింపబడిన వాళ్ళు ఎంతోమంది ఉంటున్నారు. మొట్టమొదటిగా అబ్రాహాము. ఆదికాండం 23:5 అక్కడ హేతు కుమారులు చూచి అంటున్నారు అబ్రహాముతో, అయ్యా, నీవు మా మధ్య మహారాజువై ఉన్నావు. ఇది ఎంత గొప్ప మాట. బైబిల్లో మలాకి గ్రంథం 1:14 నేను ఘనమైన మహారాజునై ఉన్నాను అనగా దేవునికి తప్ప ఈ పదము ఎవరికీ కూడా ఉపయోగించలా. దేవుడు అబ్రహామును ఎంత హెచ్చించాడో చూసారా? ఆయనకి ఎలాంటి తక్కువ లేదు. ఆయన ఎక్కడికి వెళ్ళినా అబ్రహాము కంటే అక్కడున్న రాజులు పేదోళ్ళు అయిపోయేవాళ్ళు. అబ్రహాము ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ధనవంతులు ఈయన ముందు తక్కువైపోయేవారు. కారణం దేవుని హెచ్చరికకు లోబడ్డాడు. దేవుడు అబ్రహామును ఎన్నోసార్లు హెచ్చరించాడు. ఆ హెచ్చరికకు లోబడ్డాడు, విధేయత చూపాడు, ఆ మార్గంలో నడుచుకున్నాడు. కాబట్టే దేవుడు అబ్రహామును హెచ్చించాడు. ఇది మొదటిగా మనం చూస్తున్నాము. రెండవదిగా చూసినట్లయితే ఇస్సాకు జీవితం. ఇస్సాకు కూడా ఎంతగా హెచ్చింపబడుతూ వచ్చాడో ఆదికాండం 26:12 ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క హెచ్చరికకు ఇస్సాకు లోబడుతూ వచ్చాడు. తన్ను తాను బలిగా అర్పించుకోవటానికి కూడా ఇస్సాకు ఏమాత్రమో వెనకడుగు వేయలేదు. ఇది నన్ను దేవుడు నీ జీవితంలో ఏది అడుగుతున్నాడో అది ఇవ్వలేకపోతున్నావు, ఏది కోరుతున్నాడో అది నువ్వు ఇవ్వను అంటున్నావు. కొన్నిసార్లు దేవుడు కొన్ని విషయాలలో నిన్ను హెచ్చరిస్తాడు. ఇలా చేయొద్దు, ఇలా ఉండొద్దు, ఇలా నడవద్దు, ఇలా మాట్లాడొద్దు అని హెచ్చరించినప్పుడు, ఆయన హెచ్చరికకు నువ్వు లోబడినప్పుడు ఎంత దీవించబడతావో తెలుసా? ఇస్సాకు అందుకనే అంతగా దీవించబడి ఆశీర్వదించబడి అంత గొప్పవాడవుతూ వచ్చాడు. మూడవదిగా మనం చూసినట్లయితే యాకోబు జీవితాన్ని మనం చూడొచ్చు. యాకోబును దేవుడు ఎంత హెచ్చించాడో, ఎంత ఘనపరిచాడో మనకు తెలుసు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ఆదికాండము 35:10 అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టెను. అంతేకాదు కింద అంటున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను, ఫలించి అభివృద్ధి చెందు, జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు. ఎక్కడో చనిపోతాడు అనుకున్న యాకోబు జీవితంలో నుంచి, ఆ గర్భంలో నుంచి రాజులు వచ్చారు. ఇది నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీకేమీ లేదనుకుంటున్నావా? నీకెవరూ పుట్టట్లేదనుకుంటున్నావా? ఆలస్యం అవుతుందంటే దేవుడు నీకు రాజులను పుట్టిస్తాడు. ఇదే నాన్న చాలామంది దిగులుతో ఉంటారు. ఇంకా మాకు దేవుడు బిడ్డలను ఇవ్వలేదు, మేము ఇలాగా గొడ్రాల్లాగా ఉంటున్నామని. ప్రియ సహోదరి, నువ్వు ఆనందించాలి, సంతోషించాలి. తొందరపడి దేవుడు నీకు బానిసలను పుట్టించడు కానీ, దాసులను పుట్టించడు కానీ, రాజులను ఆయన పుట్టించేవాడుగా ఉంటున్నాడు. ఇది మూడవదిగా మనం చూస్తున్నాము. యాకోబును దేవుడు ఎంత హెచ్చించాడో, యాకోబు కూడా దేవుని హెచ్చరికలకు లోబడుతూ వచ్చాడని మనకు తెలుసు. నాలుగవదిగా చూసినట్లయితే దేవుని వాక్యంలో నుంచి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నిర్గమాకాండం 11:3 మోషేను చూస్తాం. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తులకు కటాక్షము కలుగజేసెను. అదిగాక ఐగుప్తు దేశంలో మోషే అను మనుషుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయను. సహోదరుడా, మోషేని దేవుడు ఎంత హెచ్చించాడు. ఈరోజు వాక్యము ఆయన నిన్ను హెచ్చిస్తాడు. మోషే హెచ్చరికకు లోబడుతూ వచ్చాడు, దేవుని మాట విన్నాడు, దేవుని ప్రజల దగ్గరికి వెళ్ళాడు, దేవుడు చెప్పింది చేశాడు. ఈరోజు నా ప్రియ సహోదరి, హెచ్చరికలో విధేయత కావాలి, హెచ్చరికలో నువ్వు లోబడాలి, హెచ్చరికలో నువ్వు సమర్పించుకోవాలి. అప్పుడు దేవుడు నిన్ను కూడా హెచ్చిస్తాడు. ఇది నాలుగవదిగా చూస్తున్నాం. ఐదవదిగా మనం చూస్తే యెహోషువను మనం చూడొచ్చు. యెహోషువ గ్రంథం
4:14. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులందరి ఎదుట యెహోషువను గొప్ప చేసిన గనుక వారు మోషేను గౌరవపరిచినట్లు అతన్ని బ్రతుకు దినములన్నిటిను అతన్ని గౌరవపరిచరి. మోషే తర్వాత యెహోషువను దేవుడు ఎంత హెచ్చించాడు. యెహోషువ దేవుని హెచ్చరికకు లోబడ్డాడు. కుడికి కానీ ఎడమకి కానీ తొలగిపోలేదు. దేవుని మీద ఆధారపడ్డాడు, విశ్వాసం ఉంచాడు. యవనస్తులారా, యెహోషువను హెచ్చించినట్లు దేవుడు మిమ్మల్ని హెచ్చించాలని ఆశపడుతున్నాడు. ఉదయాన్నే లేచి మోకరించగలుగుతున్నావా? ఉదయాన్నే దేవునితో మాట్లాడగలుగుతున్నావా? మనసు విప్పి ఆయనకు నీ పరిస్థితి అంతా చెప్పగలుగుతున్నావా? హృదయపూర్వకంగా శ్రద్ధతో వాక్యాన్ని చదవగలుగుతున్నావా? ఇలాంటి పరిస్థితి లేకుండా నువ్వు ఎలా గొప్ప చేయబడతావు? ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రతి ఉదయము కూడా ప్రతి సమయము మనల్ని హెచ్చరిస్తూనే ఉంటుంది. సమయం గడిచే కొద్దీ మౌనంగా మనల్ని హెచ్చరిస్తుంది. ఈరోజు ఇంకా నువ్వు వాక్యం చదువుకోలేదా? ఇంకా ప్రార్థన చేసుకోలేదా? ప్రభువుతో మాట్లాడలేదా? సహవాసం కలిగి ఉండలేదా? కుటుంబ ప్రార్థన లేదా అని సమయం మనల్ని హెచ్చరిస్తుంది. అంతేకాదు, మనకి వినబడే ప్రతి శబ్దం కూడా అది హెచ్చరికే. కొన్నిసార్లు పక్షుల కేకలు మనకి వినపడతా ఉంటాయి, అది కూడా ఒక హెచ్చరికే. నువ్వు ఇంకా ఎందుకు వాక్యం చదువుకోలేదు అని. కొన్నిసార్లు ఇంకా కొన్ని అరుపులు, కేకలు, పరిస్థితులను బట్టి, సందర్భాలను బట్టి వచ్చే శబ్దాలన్నీ కూడా నిన్ను హెచ్చరిస్తున్నాయని నువ్వు గుర్తుపెట్టుకోకుండా నువ్వు ఆ చెవులను మూసుకొని ఆ హెచ్చరికను పెడచెవిని పెడుతున్నావు. అందుకనే హెచ్చింపబడలేకపోతున్నావు. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు ఎలాగైతే యెహోషువను హెచ్చించాడో నిన్ను కూడా ఆయన హెచ్చించేవాడుగా ఉంటున్నాడు. ఆరోదిగా మనం చూసినట్లయితే యోసేపు జీవితాన్ని మనం చూడొచ్చు. యోసేపు గురించి చూస్తే ఆదికాండం 41:40 నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడినై ఉందునని యోసేపుతో చెప్పాడు. అంతేకాదు 41వ వచనం, ఫరో చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. ఆరవదిగా యోసేపు ఎన్ని హెచ్చరికలకు లోబడ్డాడు. నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, దెబ్బలు తిన్నాడు, ఇక చనిపోయాడు అని వదిలేశారు. ఎంత హెచ్చింపబడుతూ వచ్చాడో. ప్రియ సహోదరి, నువ్వు ఎంత తగ్గించబడతావో మనుషుల దృష్టిలో, దేవుని దృష్టిలో హెచ్చింపబడతావు. మనుషులు ఎంతగా నిన్ను విడిచిపెడుతున్నారో దేవుడు నిన్ను అంత దగ్గర చేర్చుకుంటాడు. యోసేపును హెచ్చించిన దేవుడు నిన్ను కూడా హెచ్చిస్తాడు. 7వదిగా చివరిగా ఆమె ఎస్తేరు గ్రంథం 2:17 స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తికి బదులు రాణిగా నియమించెను. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎంత అద్భుతంగా దేవుడు ఎస్తేరును హెచ్చిస్తూ వచ్చాడు. దేవుడు నిన్ను కూడా హెచ్చిస్తాడు. ఎస్తేరు యొక్క దీనత్వం, ఎస్తేరు యొక్క తగ్గింపు నీ జీవితంలో దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు. ఈ దినాన దేవుని యొక్క హెచ్చరికకు లోబడు. ఆయన హెచ్చరికలో ఎప్పుడు కూడా ప్రేమ ఉంటుంది. ఆయన హెచ్చరికలో ఎప్పుడు కూడా ఎంతో నిరీక్షణ ఉంటుంది. కొన్నిసార్లు ఆ హెచ్చరిక నువ్వు పెడచెవిని పెడితే ఆ హెచ్చరిక అనేది దొరక్క నువ్వు చాలా బాధపడతావు. ప్రియ సహోదరి, ప్రేమించేవారే కాదు, హెచ్చరించే వాళ్ళు ఉండటం అది మనకి ఎంత దీవెన, ఆశీర్వాదమో తెలుసా? ఇంట్లో పెద్దవాళ్ళు మనల్ని హెచ్చరించటం అది ధన్యత, వారు గద్దించటం అది మనకి ఆశీర్వాదం. కొన్నిసార్లు వాళ్ళు కొడితే అది ఇంకా తైలాభిషేకం ఈ రోజున. అందుకనే పౌలు అంటున్నాడు హెబ్రీ 13:22 ఈ హెచ్చరిక మాటను సహించుడని మిమ్మును వేడుకొనుచున్నాను అంటున్నాడు. నిజమే, దేవుని యొక్క హెచ్చరిక ఇది. ఈ హెచ్చరిక లోబడు. ఈ హెచ్చరిక నీకు క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది. ఈ హెచ్చరికను నువ్వు మర్చిపోవద్దు. హెబ్రీ 12:6 మీరు ఆయన హెచ్చరికను మర్చిపోతురి అంటున్నాడు. ఈ దినాన ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు ప్రేమతో, శ్రద్ధతో, వాత్సల్యంతో ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా ఎందుకు ఆయన హెచ్చరికకు నువ్వు లోబడట్లేదు? ఆయన హెచ్చరికకు ఎందుకు నువ్వు ఏమాత్రం కూడా విధేయత చూపించట్లేదు? అందుకనే దేవుని యొక్క ఆ హెచ్చరికతో నీకు దేవుని హెచ్చింపు లభిస్తుంది. అంతేకాదు, బైబిల్లో ఎంతోమంది అలాగూ హెచ్చింపబడుతూ వచ్చారు. అలాగున వారు దేవుని యొక్క దృష్టిలో
గొప్పవారవుతూ వచ్చారు. ఈ ఉదయకాల సమయంలో నీ జీవితాన్ని కూడా ప్రభువుకు అప్పగించు. దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు, అది ఇష్టంగా భావించు. ఆ హెచ్చరికను ప్రేమగా తీసుకో. ఈరోజు నీ దిగులు, నీ వేదన, నీ చింత, నీ బాధ అవన్నీ కూడా దేవుడు తొలగించేస్తాడు. శ్రమలు హెచ్చుతున్నాయా నీ జీవితంలో? బాధలు హెచ్చరిస్తూ ఉన్నాయా? అవే హెచ్చుగా ఉంటున్నాయా? నిందలు హెచ్చుగా ఉంటున్నాయా? ఆర్థిక బాధలు హెచ్చుగా ఉంటున్నాయా? ప్రియ సహోదరి, దేవుడు వీటిని తగ్గించి కావలసిన వాటిని హెచ్చించే రోజు త్వరలో రాబోతుంది. అది నీ రోజు, నీకంటే ఒక రోజు ఉంది. దేవుడు నిన్ను హెచ్చించే రోజు దగ్గరలోనే ఉంది. దిగులు పడొద్దు. నీ కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తగ్గించబడుతున్నావా? దేవుడు హెచ్చించే రోజు దగ్గరలోనే ఉంది అని మాతో మాట్లాడుతున్నారు ప్రభువా. ఈ మాటలు వింటున్న మా ప్రియులు నిజంగా అదే పరిస్థితిలో ఉన్నారు, అదే కష్టంలో ఉన్నారు, అదే ఇబ్బందులో కుమిలిపోతున్నారు. ప్రతి ఒక్కరిని దర్శించి మాట్లాడి ప్రేమతో మీరే హెచ్చించి మీరే దీవించుమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యోని సహవాసం మీ అందరికీ సదాకాలము తోడయుండి నడిపించి దీవించి హెచ్చరించి హెచ్చించునుగాక. ఆమేన్. ప్రభుదలలో దాచుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు వేకువ వాక్యము, ఇది దైవ వాక్యము. వేకువ వాక్యము,